And finally our new home in Hyderabad. Dream home అవి కాదు, న్యూ హోమ్. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్. నేను మా బ్రదర్ ఉంటాం. సో ఈజ్ మై బ్రదర్. అండ్ ఈరోజు సాటర్డే మేము వచ్చి క్లీన్ చేసుకుని, ఇది 1 BHK ఫ్లాట్ బేసికల్లీ. సో 1 BHK అన్ఫర్నిష్డ్, ఇది స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈరోజు ఫస్ట్ థింగ్స్ ఎవరైనా చేసేది బేసిక్గా మిల్క్ ఏమంటారు కదా, హిందీలో దూదు బాగా అంటారు. సో అదైతే చేస్తున్నాను. సో బిల్డింగ్ అయితే ఇంకా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈ ఫ్లాట్ వర్క్ అయితే అయింది. సో ఇది కూడా అంత కంప్లీట్గా అవ్వలేదు, ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ ఈరోజు మేము వచ్చి జస్ట్ క్లీన్ చేసుకొని వాటర్తో, ఇంకా స్టిల్ మా బ్రదర్ అయితే అక్కడ వర్క్ చేస్తున్నాడు వాటర్. ఇప్పుడు రూమ్ వైజ్గా మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తాం. ఇదే ఎంట్రన్స్ మెయిన్. సో ఇక్కడ లిఫ్ట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మా రూమ్. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇది చిన్న హాల్ అంటారు. సో ఇది ఒక చిన్న హాల్, లివింగ్ ఏరియా అంటారు కదా. సో ఇక్కడ ఒక విండో అయితే ఉంది. అండ్ ఇక్కడ టీవీ మాడ్యూల్ ఇదంతా అయితే ఉంది. జస్ట్ మొత్తం సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేసిందే, వుడ్ వర్క్ అయితే ఇంకా ఏం అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిచెన్. సో ఇంకా కిచెన్లో కొనాల్సిన థింగ్స్ అయితే ఉన్నాయి. సో హీఈస్ మై బ్రదర్, సే హాయ్. అండ్ ఇవి కబోర్డ్స్ అయితే ఉన్నాయి, ఇంకా స్టిల్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ కిచెన్లో నుంచి బయటికి మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే ఉంది. సో ఇదంతా మేమే మార్నింగ్ వచ్చి క్లీన్ చేసాం. మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి చాలా వర్క్ అయితే చాలా గలీజ్గా అయితే ఉంది. మొత్తం మేమే క్లీన్ చేసుకున్నాం. సో మీకు వాయిస్లో ఎక్కువ కూడా రావచ్చు ఈ రూమ్లో. సో మొత్తం అన్ఫర్నిష్డ్. సో కొన్ని అయితే ఆర్డర్ చేసాము, మెయిన్ థింగ్స్ కావాల్సినవి, మ్యాట్రెస్ ఇవన్నీ అయితే ఆర్డర్ చేసాం. అండ్ ఇటు నుంచి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. జస్ట్ 1 BHK ఇన్ హైదరాబాద్ ఇది. అండ్ ఇది రెస్ట్ రూమ్. అండ్ ఇక్కడ ఒక విండో అయితే ఉంది మనకి. సో రెస్ట్ రూమ్లో కూడా విండో అయితే ఉంది. సో మాకు వాస్తుపరంగా కూడా మొత్తం బెస్ట్ అనిపించింది. సో తీసుకున్నాం ఇది. నెక్స్ట్ థింగ్స్ చేయాల్సినవి, సో పాలు పొంగించారు ఇప్పుడు. సో బ్యాచిలర్ థింగ్స్ అయినా మా పేరెంట్స్ చెప్పారు కూడా, వెళ్ళేటప్పుడు ఇలా చేసి వెళ్ళండి అని చెప్పి. సో చేస్తున్నాం ఈరోజు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గంధం అయితే మిక్స్ చేస్తున్నాయి. గంధం మిక్స్ చేసి నార్మల్గా ఆ డోర్స్కి అయితే అప్లై చేయడానికి. సో యాజ్ పర్ అవర్ పర్ఫార్మాలిటీస్ అయితే మనం ఇలా డోర్ పైన ఇలా చేయి పెట్టి గంధం ఇలా పూస్తాం. సో నెక్స్ట్ అయితే అది వేసాక, సో ఇది కూడా న్యూ స్టవ్ కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు ఇలా మొత్తం 5 ఫింగర్స్ అనేవి దాని మీద ప్లేస్ చేస్తాం అలాగా. సో మా బ్రదర్ అయితే చేస్తున్నాడు. సో ఇది చిన్న సిలిండర్ కదా, ఈజీగా ఎగిరే. अभी किचन में ऊपर है, चूल्हे के ऊपर है, इसको ऊपर एक लगा खा लिया बस है. हाँ एक गदी में डोर को और उधर डोर को भी लगाई जा. సో ఇక్కడైతే హైదరాబాద్లో మార్నింగ్ వర్షం పడింది, ఇది రెయిన్ కవర్. నెక్స్ట్ उधर डोर लगा वैसे किचन में भी डोर है बस है. तो वैसा जरा होल्ड कर को लगा दले. సో ఇలా డోర్స్ మొత్తానికి ఇలా అయితే రాస్తారు. ఫస్ట్ డోర్ लगा दले. ఓకే డన్. డోర్స్ మొత్తానికి అయితే రాసేసాం అది. నెక్స్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని మిల్క్ బాయిల్ అయితే చేయాలి. నెక్స్ట్ గంధం लग जाता है ऐसा जाता नहीं है పోవట్లేదు. గంధం చేతికి అంటేసుకుంది ఇది. వాడి గంధం కూడా మంచి ఎక్కువ రేటే తీసుకున్నాడు మా దగ్గర. స్టిల్ ఇలా కలర్ వచ్చే గంధం మాకు తెలియదు, గంధం ఇలా అంటుతుందని. సో ఈ రూమ్ ఇక్కడ ఉండేది మేమిద్దరమే. సో మా బ్రదర్ ఇక్కడే సాఫ్ట్వేర్ డెవలపర్ మా వాడు.
టీమ్ లీడ్ ఏదో టీమ్కి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఆ డెసిగ్నేషన్. అండ్ నేను వచ్చి ఇక్కడ నియర్ బై ఆఫీస్లో చేస్తున్నాను. जाता नहीं वो गया रे जरा शाम तक के पानी में इधर उधर चल जाता. యూజువల్లీ మనకి అగరబత్తి వెలిగించాక హౌస్ మొత్తం స్మోక్ అట్లా తిరుగుతాం అనమాట. ఇది యాక్చువల్లీ సెకండ్ టైం చేస్తున్నాం. ఇప్పుడు మా వాడు రికార్డ్ చేయడం మర్చిపోయాడు. సో జస్ట్ ఫర్ ద పర్పస్ కోసం నార్మల్గా తిరుగుతున్నాం. ఆల్రెడీ అయితే చేసేసాను. నేను పాలు పొంగించమంటే నాకు భయం గ్యాస్ స్టవ్ అంటే అంటున్నాడు. ఇప్పుడు నేనే చేయాలి ఇంకా. సో క్యామ్ హోల్డ్ करता कैमरा బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మచ్ ఆఫ్ నాయిస్. సో mana ఇందాక మా వాడు ఘీ వాటర్లో వేస్తాడు. సో ఇవన్నీ దాని డ్రాప్లెట్స్ అన్నీ పైన చిమ్మినాయి ఇదంతా. అండ్ దీని మీద కూడా సో అలా ఉంటుంది మా వాడు. సో ఇది రెడ్డిష్ బ్రౌన్కి వచ్చాక జస్ట్ తీసేది సౌండ్ కన్నాకు वैसे जल्दी निकालना जल जाते हैं. నెక్స్ట్ యూజ్ చేసే రవ్వ వచ్చేసరికి సూజీ రవ్వ. మొత్తం మీకు వీడియో అంతా మీకు నాయిస్ అవ్వచ్చు. పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఈ మిల్క్ అయితే అందులో వేసేస్తాం. సో అంతే, ఖీర్ అయిపోయినట్టే. అయిపోయింది ఖీర్. సో ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాం నాకు అండ్ మా బ్రదర్కి అండ్ పప్పయ్య. నెక్స్ట్ ఇదంతా తినేసినాక ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ చైర్స్ కొనాలనుకుంటా. చైర్స్ అయితే కొంచెం రిక్వైర్డే కదా. బీన్ బ్యాగ్స్ అయినా తీసుకోవాలి అట్లీస్ట్. బీన్ బ్యాగ్స్ వెళ్ళినా डिमांड में देखने लंच खीर पपाया तो चले स्टार्ट करेंगे. సో ఇలా మా హౌస్ వార్మింగ్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మేము గ్రోసరీ స్టోర్కి వెళ్ళి కొన్ని గ్రోసరీస్ తెచ్చుకున్నాం. అండ్ రిక్వైర్డ్ థింగ్స్ అన్నీ తర్వాత తీసుకున్నాం. సో అవన్నీ రేపు అయితే అరేంజ్ చేసుకోవాలి. ఏ ప్లేస్లో ఎక్కడ పెట్టాలో అక్కడ అరేంజ్ అయితే చేసుకోవాలి. సో hope you guys like the video. So if you like the video, you know what to do. Hit like button, do share, do comment, and please subscribe. Bye.